హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ ఆర్బిటర్ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఇది వచ్చి మాకు ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ డిఆర్ఎల్ లైట్స్, అలాగే మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది. విండ్ షీల్డ్ కూడా వస్తుంది అనమాట. ముందర మనకు టైర్ చూసుకుంటే 14 ఇంచెస్ అలై వీల్స్ తో వస్తుంది. అలాగే డిస్క్ బ్రేక్ ఏముండదండి, రెండు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చాడు అనమాట. డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 3.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. మనకు దీంతో 156 కిలోమీటర్ల ఐడిసి రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ ఇది 68 కిలోమీటర్లు అయితే వెళ్తుంది అనమాట. అలాగే ఇది మోటార్ పవర్ చూసుకుంటే 2.7 కిలోవాట్ హబ్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. పార్కింగ్ మోడ్, అలాగే క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మనకు అంతేకాకుండా ముందర గ్లవ్ బాక్స్ కానీ, అలాగే మనకి అలాగే ఇక్కడ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ మనకు 0 to 80% 4.5 hours అయితే పడుతుంది అనమాట. ఇంకా దీంట్లో ముందర మనకు హుక్ అయితే రావడం జరిగింది. ఫ్రంట్ ప్లేస్ కూడా చూసుకుంటే మనకు నార్మల్గా ఎక్కువ అని లేదు, అలాగే తక్కువ అని లేదు, నీట్ గా సెట్ చేశారనమాట. లాంగ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కుషన్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్స్ కానీ, ఇండికేటర్స్ కానీ గమనించవచ్చు. అంతేకాకుండా మనకు సస్పెన్షన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. 12 ఇంచెస్ టైప్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. అలాగే హబ్ మోటార్ తో వస్తుంది. ఇక్కడ మనకు సస్పెన్షన్ మీరు గమనించవచ్చు. రెండు సస్పెన్షన్స్ అటుపక్క ఇటుపక్క రెండు వస్తాయండి. దీని కాస్ట్ చూసుకుంటే 1,20,000 కాస్ట్ అయితే పడుతుందండి. మనకి ఇక్కడ ఓపెన్ చేయడానికి కీలోనే వస్తుంది. మనకు కీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 31 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు సీట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉందండి. బాగుంది గట్టిగా. మనకు బూట్ స్పేస్ ఎలా ఉందంటే కొంచెం ఫ్లాట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. బాగుంది. అయితే కనుక మనకు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా సేఫ్టీగా బాగుంటుంది అనమాట. యూఎస్బి పోర్ట్ వస్తుంది, నావిగేషన్ వస్తుంది. అలాగే మనకి దీంట్లో మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయండి. బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ వస్తాయి. ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి వెహికల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.